గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. తెలుగుంటే తెల్లారేసరికి కోటీశ్వర్లు కావచ్చు అనే ముచ్చట్లను మించినట్టు ఆలోచన చేస్తురు కావచ్చు. ఆయిల్ వ్యాపారం చేసేటోళ్ళు మందిని నిండా ముంచుడు ఎట్లనో పబ్లిక్ జేబులలో పైసలు గుంజుకునుడు ప్లానింగ్ చేస్తున్నారట. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సెంటర్ సర్కార్ ఓట్లు అయిపోయేదాకా ఓపిక పట్టి ఎన్నికలు అయిపోగానే ఏకదం రేట్లు పెంచుతుందని అంచనాకు వచ్చిండ్రట. అందుకే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అమ్మితే కొద్దిగానే లాభం వస్తుంది. కొన్ని రోజులు నో స్టాక్ బోర్డులు పెట్టి ఉన్న స్టాకు నిల్వ చేసుకుంటే కాసుల వర్షం కురుస్తుంది. కామన్ పబ్లిక్ దగ్గర కాదన్నా పైసలు వస్తాయి. అందుకే అదును చూసి పెట్రోల్ డీజిల్ అమ్ముడు ఆపాలననే కక్కుర్తి పబ్లిక్ ను గిన్ని పాటలు పడేటట్టు చేస్తున్నదట. ఆయిల్ కంపెనీలే కాదు డీలర్లు కూడా తెలివి మీరిన ఆలోచన చేస్తున్నారట. ఎట్లాగో ఎన్నికల ఫలితాలు మే 5వ తారీఖు నాడు వస్తాయి. ఆ తర్వాత సెంటర్ సర్కార్ రేట్లు పెంచుడు ఖాయం. అప్పటిదాకా ఒక్క సుక్క పెట్రోల్ డీజిల్ పోయొద్దు. బంకుల ముందు జాతర తీరుగా పబ్లిక్ వచ్చి ఆగ్రహం ఎల్లగక్కినా పర్షాన్ కావద్దని నిగ్రహంతోని నో స్టాక్ బోర్డులు పెడుతున్నారట. చూడుండ్రు ఎట్లున్నదో వ్యాపారాలు చేసేటోళ్ళ ప్లానింగ్లు. వడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది, మాకు లాభాలు రావాలి, కోట్ల ఎన్కేసుకోవాలన్నట్టు చేస్తురు. ఆ మోసాలు తెలియని పబ్లిక్ ఏమో పర్షాన్ అవుతున్నారు. పాపం సామాన్యుని బతుకు వ్యాపారుల చేతుల కీలుబొమ్మ తిరిగా తయారైంది పో.